పింక్ ట్యాక్స్ దీని గురించి చాలా మంది వినుండరు. కానీ ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ప్రముఖ ఫార్మా సంస్థ బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చేసిన కామెంట్స్ తో ఆ ట్యాక్స్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. పింక్ ట్యాక్స్ ప్రొడక్ట్స్ ని అసలు మహిళలు ఎందుకు వాడాలి అంటూ ఆమె నెట్టింట చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పింక్ ట్యాక్స్ లింగ వివక్షలో ఇదో రకం. వివక్షాపూరితంగా పింక్ ట్యాక్స్ పిండేస్తున్న ఉత్పత్తులను మహిళలందరూ బ్యాన్ చేయాలి అని పేర్కొంటూ ఆమె బుధవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దానికి వివిధ ప్రోడక్ట్ల పింక్ ట్యాక్స్ ను సంబంధించిన ఓ వీడియోను జోడించారు. పేరులో ట్యాక్స్ ఉన్నా ఇదేమీ నిజమైన పన్ను కాదు, ప్రభుత్వము వేయదు. ఇది వివిధ ఉత్పత్తులపై సదరు సంస్థలు విధించే ధరే. మార్కెట్లో మగవారికి ఆడవారికి వివిధ రకాల ఉత్పత్తులు ఉంటాయి కదా, అంటే ఒకే రకమైన ప్రోడక్ట్ ను మహిళలకు పురుషులకు అని కేటగిరీ ఇచ్చి సంస్థలు వేర్వేరుగా అమ్ముతూ ఉంటాయి. అయితే ధరను మాత్రం మహిళల ఉత్పత్తులకు ఎక్కువగా, పురుషుల ఉత్పత్తులకు మాత్రం తక్కువగా పేర్కొంటున్నాయి. ఇదిగో సేమ్ ప్రోడక్ట్ సేమ్ క్వాంటిటీకి సేమ్ ధరను పెట్టకుండా మహిళల ప్రోడక్ట్లకు సంస్థలు ఎక్కువ ధర పెట్టడాన్నే పింక్ ట్యాక్స్ అంటున్నారు. అయితే కిరణ్ మజుందార్ షా లేవనెత్తిన ఈ పింక్ ట్యాక్స్ పై భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఓ కంపెనీ పురుషులకు మహిళలకు ఒకే లిప్ బామ్ ను తయారు చేసింది. ప్రోడక్ట్ క్వాంటిటీ సమానంగా ఉన్న రెండిటికి వేర్వేరు ధరలు పెట్టింది ఆ కంపెనీ. మహిళల లిప్ బామ్ రేటు 250 రూపాయలు పెడితే మగవారి లిప్ బామ్ ను మాత్రం కేవలం 165 రూపాయలకే అమ్ముతోంది. మరో సంస్థ మగవారి షేవింగ్ బ్లేడ్ ను 70 రూపాయలకు అమ్మితే మహిళల బ్లేడ్ ను 80 రూపాయలకు అమ్ముతోంది. ఇంకో సంస్థ 40 ml రోల్ ఆన్ డియోను మహిళలకు 115 రూపాయల ధరకి ఫిక్స్ చేస్తే మగవాళ్ల డియోకు కేవలం 105 రూపాయలు ఛార్జ్ చేస్తోంది. మరో బ్రాండ్ మహిళల తెలుపు రంగు టీషర్ట్ ను 599 రూపాయలకు అమ్మితే మగవారి టీషర్ట్ ను మాత్రం 299 రూపాయలకే అమ్ముతోంది. ఇక ఓ సెలూన్ లో మామూలు హెయిర్ కట్ కు మగవారికైతే 400 రూపాయలు, మహిళలకైతే 800 రూపాయలుగా ధర ఫిక్స్ చేశారు. ఇలా 1, 2 కాదు, చాలా విషయాల్లో మహిళలు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంటోంది. అందుకే సేమ్ ప్రోడక్ట్ సేమ్ క్వాంటిటీకి పురుషుల కన్నా మహిళలు ఎందుకు ఎక్కువ చెల్లించాలి అన్న ప్రశ్నలు వస్తున్నాయి.